హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎంతో సింపుల్గా తక్కువ ఐటమ్స్తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రవ్వ లడ్డు రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా చేస్తే రవ్వ లడ్డులు చాలా స్మూత్గా పర్ఫెక్ట్గా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసం ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు జీడిపప్పును వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు వెంటనే మాడిపోతాయి కాబట్టి వేసిన దగ్గర నుంచి కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా రెడ్డిష్గా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని ఒక బౌల్లో ఉంచుకోండి. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు రైజిన్స్ కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసుకొని ఒక పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 కప్స్ వరకు బొంబాయి రవ్వ వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ ఇలా 2 నిమిషాల పాటు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్ వరకు ఎండు కొబ్బరిని కూడా వేసుకుంటున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నట్లయితే పచ్చి కొబ్బరిని రవ్వతో పాటు వేసుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. కొబ్బరి ఇంకా ఎక్కువ వేసినా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 4-5 ఇలాచీ లేదా ఇలాచీ పౌడర్ను వేసుకొని కలుపుకోండి. ఈ రవ్వను లో ఫ్లేమ్లో ఉంచుకొని స్లోగా మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ ఇలా లైట్ గోధుమ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో హాఫ్ కప్ వరకు వాటర్ పోసుకోండి. అలాగే 1.5 కప్ వరకు షుగర్ని కూడా వేసుకొని కలుపుకుంటూ బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్ వరకు పాలు పోసుకుంటున్నాను. ఇవి పచ్చిపాలు కాబట్టి ముందే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కాగబెట్టిన పాలు ఉన్నట్లయితే చివరిలో రవ్వ కలిపేటప్పుడు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పాలు ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది. మనం వాటర్ తక్కువే వేసుకున్నాం కాబట్టి పాకం త్వరగానే వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు రేషన్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని అడుగు మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. రవ్వ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక 2 నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి. కొంచెం చల్లారిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇలా లడ్డూలుగా ప్రెస్ చేసుకుంటూ తయారు చేసుకోవాలి. ఇలాగే మిగతావన్నీ కూడా చేసుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే రవ్వ లడ్డూలు పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తాయి. ఎన్ని రోజులున్నా స్మూత్గా ఉంటాయి. ఇలాగే మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అంతే అండి, రవ్వ లడ్డు రెసిపీ రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలోని తక్కువ ఐటమ్స్తోని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి ఏదైనా స్వీట్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.